ఎయిమ్స్ వద్ద సిపిఎం పార్టీ బృందము ఎయిమ్స్లో ఉన్నటువంటి సమస్యలను పరిశీలన చేయడానికి రావడం జరిగింది. ఇక్కడ కొద్దిమంది పేషెంట్స్తో కూడా మేము నేరుగా మాట్లాడాము. అలాగే సమస్యల్ని పరిశీలన చేయడం జరిగింది. అయితే ఎయిమ్స్ చాలా జాతీయ ప్రమాణాలతో నెలకొల్పబడుతున్నటువంటి సంస్థ ఇప్పటికీ పూర్తి స్థాయిలో వైద్యం అందకపోవడం అనేటువంటిది బాధాకరమైన విషయం. ఇక్కడ చాలామంది ఇన్పేషెంట్స్ కోసం వచ్చినటువంటి వాళ్ళు గాంధీ కానీ ఉస్మానియా ఇతర హాస్పిటల్కి వెళ్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ పూర్తి స్థాయి వైద్యం అందాలని అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దీన్ని సమృద్ధిగా నిధులు కేటాయించాలి. మొన్న కేంద్ర బడ్జెట్లో ఇక్కడ జరిగినటువంటి కేంద్ర బడ్జెట్లో మొన్న కనీసం ఒక పైసా కూడా కేటాయించలేదు. అందుకే బడ్జెట్లో సమృద్ధిగా నిధులు కేటాయించాలి అని అన్నప్పుడు ఇక్కడ తెలంగాణ మీద వివక్షత చూపిస్తున్న పరిస్థితి ఉంది. అందుకే ఎయిమ్స్లో పూర్తి స్థాయి వైద్యం అందించాలి. ఆ రకంగా ఇక్కడ భవనాలు కూడా ఇంకా అసంపూర్తిగా ఉన్నవి. అలాగే వస్తున్నటువంటి ఇన్పేషెంట్స్ కానీ అవుట్ పేషెంట్స్ కానీ వీటికి సంబంధించినటువంటి విషయంలో సరైనటువంటి జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి కూడా కనబడట్లేదు. అలాగే ఎవరైనా రాజకీయ నాయకులు కానీ లేకుంటే ఆసుపత్రి సందర్శించడానికి వచ్చినటువంటి వారితో మాట్లాడేటువంటి విషయంలో కూడా అధికారులు సుముఖంగా లేకపోవడం అనేటిది కూడా సరైనది కాదని చెప్తున్నాం. ఏదున్నా ఎయిమ్స్లో పూర్తి స్థాయి వైద్యం అందించి యాదాద్రి భువనగిరి జిల్లా కాదు, జనగాము, వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల యొక్క ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వైద్యాన్ని అందించాల్సింది ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.